హాయ్ అండి. ఈరోజు జొన్న రొట్టెలు చేసుకుంటున్నాము. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, చేయండి. ఒక బేషన్లో జొన్నపిండి తీసుకోవాలి. ఇది జొన్నపిండి అండి. వాటర్ వేడి చేసుకోవాలి ఒక బౌల్లో. జొన్నల పిండి అండి ఇది. జొన్న రొట్టెలు సేమ్ మీరు కూడా నాలానే చేస్తారా, లేదా మీరు వేరే స్టైల్లో చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి అండి. జొన్నపిండి, వాటర్ ఇలా మసలాక పిండి కలుపుకోవాలి. జొన్నపిండి వాటర్ ఇలా మసలాక పిండి కలుపుకోవాలండి. ఇలా వేడి వేడి వాటర్తో కలుపుకుంటేనే జొన్న రొట్టెలు నీట్గా వస్తాయండి. పిండికి సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలండి. నిజంగా జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి కదండి. జొన్న పిండి ఇలా కలుపుకున్నాక ఇలా ఉండల్లా చేసుకోవాలండి ఒక దగ్గర మొత్తం పిండిని. ఎందుకంటే చల్లార్చకుండా చూసుకోవాలి, చల్లారకుండా. పిండి చల్లారిపోతే జొన్న రొట్టెలు సరిగ్గా పోవండి. సో పిండి చల్లారకుండా చూసుకోవాలి. ఇలా దగ్గరికి ఒత్తుకోవాలి. మీరు ఇలానే చేస్తారా ఇది? ఇలా పిండిని దగ్గరగా ఒత్తుకోవాలండి, చల్లారకుండా. తర్వాత కొంచెం కొంచెం తీసుకొని పిసుక్కోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకోవాలండి. సాఫ్ట్గా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా ఉండల్లా చేసుకోవాలండి.
ఇలా చేసుకోవాలి. ఫైనల్గా ఇలా చేసుకోవాలండి. తింటే బాగుంటాయండి పాతకాలపు ఫుడ్. మీరు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. నాకైతే మా పాప పడుకొని ఉందండి. ఆమె లేస్తే నన్ను చేయనియదని చెప్పి ఫాస్ట్గా చేసేస్తున్నాను. నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి ఫాస్ట్గా చేయడం. అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో. మీరు ఇలానే చేస్తారా అండి? మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. జొన్న రొట్టెలు తింటే బాగుంటాయి కదండి. చూడండి పెనం మీద వేసేసాను. చూడండి ఎలా ఉందో. బాగుందా అండి? ప్రతి సండే జొన్న రొట్టెలు చేసుకుంటామండి. మా సార్కి ఈరోజే ఫ్రీగా ఉండిద్ది. మధ్యాహ్నం నుంచి హాస్పిటల్ క్లోజ్ చేస్తారండి. సో అప్పటి నుంచి ఖాళీగా ఉంటారు. మా సార్ కోసం అండి నేను చేసేది. నేనైతే తినను. వేడివేడిగా ఉన్నప్పుడు ఒకటే తింటానండి. మా సార్కి చాలా ఇష్టం అండి జొన్న రొట్టెలు అంటే. మా పాప కూడా కొంచెం కొంచెం అలా అలా తినిద్ది. పాపకు కూడా అలవాటు చేసామండి. నెక్స్ట్ ఇది జొన్న రొట్టెలు ఇలానే చేస్తే బాగుంటాయండి. కొందరు పిండి చల్లుకుంటూ చేస్తారు కదా, అది బాగోవు. చపాతీ పిండిలా చల్లుకొని చేస్తారు. అలా చల్లుకొని చేస్తే టేస్ట్ ఉండదండి. సో ఇలానే చేసుకుంటే బాగుంటాయి. మీరు చూసి నేర్చుకోండి. ఫస్ట్ పొయ్యి మీద కొంచెం నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు మసిలాక వేడయ్యాక ఒక బేషన్లో పిండి తీసుకొని ఆ నీళ్ళతో పిండిని కలుపుకోవాలండి. పిండి చల్లారకుండా చూసుకోవాలి. పిండి చల్లారితే బాగోవండి. చూడండి బాగున్నాయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలా కలుపుకొని ఒక దగ్గర ఉండల్లా చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ చేసుకోవాలి. ఈజీ. ఇది అయిపోయింది. చూడండి నేర్చుకోవాలి కానీ ఫాస్ట్గా అయిపోతాయండి. జొన్న రొట్టెలు, జోహార్ రొట్టెలు. జొన్న రొట్టెలు మా సార్ కోసం పాలు పెట్టానండి. మా చిన్న కిచెన్. లాస్ట్ అండ్ అయిపోయాయి.
ఇలా కలుపుకోవాలి. పిండిని బాగా స్మూత్గా మెత్తగా కలుపుకున్నాక చేసుకోవాలండి, బాగా వస్తాయి జొన్న రొట్టెల ప్రిపేర్ విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే జొన్న రొట్టెలు అయిపోయాయండి. చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసాను.